అరబ్ దేశాలు ప్రపంచ ముస్లింలని తమ తర్వాత పౌరులుగానే చూస్తాయి. అసలు ఇస్లాంకి తామే కరెక్ట్ అని భావిస్తే మిగతా వాళ్ళని మతం మారిన ముస్లింల కిందనే చూస్తాయి. అంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కిందనే చూస్తారు. ముస్లిం అనేటువంటి వాడు పుట్టుకతో ముస్లిం అయి ఉండాలా, బ్రతుకు తెరువు కోసం మతం మారినటువంటి వాడు వాళ్ళ తర్వాత తరాలు డైరెక్ట్ ముస్లింల కింద భావించరు వాళ్ళు. అందుకని మనం చూస్తే అరబ్ దేశాల్లో మద్య నిషేధం ఉంటుంది. అక్కడ మద్యం ఇస్లాం మతం ప్రకారం మద్యం నిషేధం, కానీ అక్కడ ముస్లింలు తాగొచ్చు. ఎవరు? పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు తాగొచ్చు, భారత్ నుండి వచ్చిన వాళ్ళు తాగొచ్చు. పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళని కొంత ముస్లిం సంప్రదాయం కిందనే పరిగణిస్తారు, వాళ్ళకి 20% ఛార్జ్ ఎక్కువ వేస్తారు. అదే భారతీయ ముస్లింలకైతే ఏ ఛార్జీ ఉండదు, అంటే వీళ్ళని అసలు ముస్లింలుగానే పరిగణించరు అనమాట. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అరబ్బులు మీదన పెత్తనం చేయాలని తీవ్రవాద ముఠాలైనటువంటి ఎవరైతే హమాస్ కావచ్చు, లేకపోతే హెజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు, వీళ్ళందరూ కోరుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే మతరాజ్య విస్తరణ చేస్తాం, మేము బాంబులు వేస్తాం, నాశనం చేస్తాం, ప్రపంచాన్ని భయపెడతాం, మీరు డబ్బులు ఇవ్వండి, మీ దగ్గర బోల్డని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కదా, లక్షల కోట్లు, అది మాకిస్తే మేము ప్రపంచం మొత్తాన్ని మతం మార్చేస్తాం, టోటల్గా ఇస్లామిక్ రాజ్యం చేసి ఖలీఫాలుగా మీరందరూ మీ దేశాలకు కొందరు కానీ చక్రవర్తులుగా మేము ఉంటాం అనేటువంటిది వీళ్ళు ఫీల్ అయ్యేటువంటి. అందుకు వీళ్ళని చక్రవర్తులుగా పెట్టుకోవడానికి అరబ్ దేశాలు ఎందుకు సిద్ధంగా ఉంటాయి? వీళ్ళ ఇంటెన్షన్ గ్రహించిన దగ్గర నుంచి మరొక రాజును తయారు చేసుకోవడానికి వాళ్ళు ఎందుకు సిద్ధపడతారు? ఒప్పుకోవట్లేదు. ఇక ప్రతి ఇన్సిడెంట్తో వాళ్ళని ముడిపెడుతున్నారు. తాజాగా ఏదైతే హమాస్ తీవ్రవాద నాయకుడైనటువంటి అనీఫ్కి సంబంధించినటువంటి పిల్లలు చచ్చిపోయారు కదా, సిరియాలో దాడి చేసినటువంటి సందర్భం, లెబనాన్లో ఇజ్రాయెల్ చేసిన దాడిలో వాళ్ళ మృతదేహాల దగ్గర మళ్ళీ వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం అంతా కలిసి అరబ్ దేశాలని అదే శాపనార్థాలు పెడుతున్నారు. ఇంత జరుగుతున్న అరబ్బులు ఇజ్రాయెల్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అంటూ.